కోట్లు 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 అంటే ఎంత సార్? ఆయిల్ అంటే సాధారణ విషయం కాదు, మన అందరి తొక్క తీసి పదవి నుంచి దింపేసే పవర్ఫుల్ విషయం. నాకు కావాలి సిద్ధపజీ. హాయ్ అండ్ వెల్కమ్ టు మా ఛానల్. నేడు మనం 2025 సెన్సేషనల్ రిలీజ్ అయిన సినిమా కుబేర గురించి రివ్యూ చేయబోతున్నాం. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి చాలా హైప్ ఉంది. మరి ఆ హైప్కు జస్టిస్ అయిందా? సినిమాలో ఏం స్పెషల్ ఉంది తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. కుబేరా పేరు విన్నగానే డబ్బు, శక్తి, లైఫ్ స్టైల్ గుర్తొస్తాయి కదా. ఈ సినిమా కూడా అంతే. ఒక సాధారణ వ్యక్తి నుంచి అకస్మాత్తుగా కోటీశ్వరుడిగా మారిన వ్యక్తి కథ ఇది. కానీ ఇది ఒక కామన్ రైస్ టు రిచెస్ స్టోరీ కాదు. ఇందులో థ్రిల్ ఉంది, ఎమోషన్ ఉంది, మిస్టరీ ఉంది. హీరోగా ధనుష్ అండ్ ఈ సినిమాలో నాగార్జున, అక్కినేని కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అద్భుతంగా నటించారు. ఆయన వేషధారణ, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. హీరోయిన్ రష్మిక మందన్న కూడా తన పాత్రకు మంచి న్యాయం చేశారు. స్పోర్టింగ్ కాస్ట్ కూడా బాగా నటించారు. దర్శకుడు శేఖర్ కమలా గారు కథను చాలా గ్రిప్పింగ్గా నడిపించారు. ఫస్ట్ హాఫ్లో కథ నెమ్మదిగా సాగుతుంది, కానీ సెకండ్ హాఫ్లో ట్విస్టులు ఒకటి తర్వాత ఒకటి వస్తాయి. సినిమాటోగ్రఫీ టాప్ నాచ్. ఓవరాల్ స్కోర్ సినిమాకి మరో లెవెల్ ఇచ్చింది. హైలైట్స్: కొత్త ఫీల్ అయ్యే కథ, ఇంటెన్స్ స్క్రీన్ ప్లే, మ్యూజిక్ బిజీ, చివరి 30 నిమిషాల బూస్ బంప్స్. డ్రాబ్యాక్స్: కొన్ని చోట్ల కథ తరబడినట్టు ఫీల్ అవుతుంది. లెంగ్త్ కొంచెం ఎక్కువ అనిపించవచ్చు. సినిమా ఒకరి సినిమా కేవలం డబ్బు గురించే కాదు, ఇది మనుషుల మధ్య నమ్మకం, ఆశ, మాయ గురించి కూడా. థియేటర్లో చూడదగిన సినిమా లవర్స్కి తప్పక రికమెండ్ చేయొచ్చు. రేటింగ్ 5కి 4 ఇవ్వచ్చు.